యెషయా గారు ఆయన చెప్పి వెళ్ళిపోయాడు. కానీ ఈయన మాత్రం ఏం మానలేదండి, ప్రార్థన మొదలు పెట్టాడు అంతే. ప్రార్థన, ఆ ప్రార్థన ఏం ప్రార్థన కానీ ఈయన వర్తమానం చెప్పేసి బయటికి వెళ్తుంటే మధ్య హాల్లోకి రాగానే మళ్ళీ దేవుడు యెషయా గారిని ఎక్కడ పంపించాడంటే, అంటే ప్రార్థనకి ఈయన ప్రార్థన ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళింది, అంత తొందరగా జవాబు ఎలా వచ్చిందో చూడండి. అంటే నిమిషాల ప్రకారంగా హిజ్కియా ప్రార్థనకి ఏమొచ్చిందండి, జవాబు వచ్చింది. హల్లెలూయా. నిమిషాల ప్రకారంగా దేవుడు సమాధానం ఇచ్చాడు హిజ్కియా ప్రార్థనకి. కారణం ఏంటంటే తక్షణమే చేసిన ప్రార్థన, జాప్యం చేయకుండా, లేట్ చేయకుండా కార్యం చేయగలిగిన దేవునికే నేను మొర్రపెట్టాలి, ఆధారపడవలసిన దేవుని మీదే నేను ఆధారపడాలి. కానీ ఇది మనుషుల వల్ల జరిగే కార్యం కానే కాదు. ఎందుకంటే దేవుని శక్తిని, మహిమను, పరాక్రమాన్ని చూసినటువంటి హిజ్కియా దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి చేసిన ప్రార్థన మూలంగా అద్భుతం జరిగింది. ఆ తర్వాత మూడవదిగా చూస్తే ఆ ప్రార్థన మనం ఏమనొచ్చు అంటే ఏకాంత ప్రార్థన. మొదటిగా కన్నీటి ప్రార్థన, రెండవది ఏంటండి, తక్షణమే చేసిన ప్రార్థన. ఏ ప్రార్థన అండి అది? తక్షణమే, లేట్ చేయకుండా చేసిన ప్రార్థన. మూడవదిగా ఏంటది? ఏకాంతంగా చేసిన ప్రార్థన. ఎందుకంటే అక్కడ ఎవరు లేరంటే, యెషయా గారు లేరు, ఆ సమాధానం తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు లేరు. ఆయన ఒక్కడే గోడ తట్టు మొహం తిప్పుకున్నట్లుగా మన వాక్యంలో చూసాం.